ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ కోదండ రామస్వామి వారి కటాక్షం. తిరుపతిలో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి తిరుచి సేవ. ఘనంగా శ్రీ ఆండాలమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవికి నీరాజనం. తిరుచి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. శ్రీనివాస మంగాపురంలో దేవదేవుడి ఉత్సవ వైభవం. చెన్నై శ్రీ పద్మావతిదేవి ఆలయంలో ఆగమోక్తంగా లక్ష్మీ పూజ. అమ్మవారి సన్నిధిలో పరవశించిన భక్తజనం. విశేష ఫలప్రదం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ఆగస్టు 1 నుండి ఆన్లైన్లో భక్తులకు టికెట్ల జారీ. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారికి ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై ఆసీనులం చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు వైభవపేతంగా ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. బంగారు తిరుచిపై దివ్యంగా కటాక్షించిన సీతారామ లక్ష్మణులకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతలు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కోదండ రామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామివారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాలమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తరువాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాలమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. తరువాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న శ్రీ ఆండాలమ్మవారికి అర్చకులు, శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి పాసురాలను పారాయణం చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను
సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువు తెచ్చిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం ఆలయ ముఖమండపంలో స్వామి అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ అనుబంధ శ్రీ పద్మావతిదేవి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో సామూహిక లక్ష్మీ పూజా కార్యక్రమం మంగళకరంగా జరిగింది. పవిత్ర శ్రావణ మాసంలో సకల సంపదలను అనుగ్రహించే లక్ష్మీదేవి ఆరాధన ఎంతో శుభప్రదం. ఈ సందర్భంగా శ్రీ పద్మావతిదేవి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణ శోభిత దివ్యాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆసీనులను గావించారు. అనంతరం ఆగమోక్తంగా అమ్మవారికి షోడశోపచార కైంకర్యాలను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించిన అర్చకులు లక్ష్మీ అష్టోత్తర నామావళి యుక్తంగా సామూహికంగా లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు, పులకల ములకల పొదులివి గదవే, పులకల ములకల పొదులివి గదవే, పలుమరు పువ్వుల పానుపులు, పలుమరు పువ్వుల పానుపులు. శ్రీవారి భక్తుల కోరిక మేరకు అలిపిరి పాదాల మండపం వద్ద తమ ఇంట జరుపుకునే శుభకార్యాలు, విశేషమైన రోజులను పురస్కరించుకుని స్వామివారి అనుగ్రహం కోరుతూ సంకల్పం తీసుకుని యజ్ఞం నిర్వహించేలా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తోంది. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్లో మాత్రమే జారీ చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రతిరోజు భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్లైన్ ద్వారా 150 టికెట్లు, మొత్తం 200 టికెట్లు రోజుకు జారీ చేస్తున్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1వ తేదీ నుండి ఈ మొత్తం 200 టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1600 రూపాయలు చెల్లించి గృహస్థులు హోమంలో పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు.
వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు ఊరేగింపులో దివ్యంగా కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధిలో చెంగల్వరాయ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగింపు నయనానందకరంగా జరిగింది. భక్తులు అరోంహర నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు. కుమారుడవు శివ కుమార స్వామి శరవణ భవ సకలాంతర్యామి. ఆరు చక్రముల నల్లుకునేవు నాద సర్పమా నమో నమామి. దేవసేననాథ వల్లిపతి. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాల అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు సాయంత్రం ఆండాలమ్మవారికి తిరుచి సేవ జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చిన అర్చకులు విశేష పూజలతో సేవించి హారతులందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆండాలమ్మవారికి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆండాలమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోదా రంగమన్నార్లకు సేర్తి సేవను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రత్యేక పీఠంపై గోదా రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో వేంచెబు చేసిన అర్చకులు తులసి దళాలు, తామర పూలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల చెంత ప్రబంధ పఠనం జరిపి సేర్తి సేవను వైభవంగా పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారి సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రావణ శనివారం శుభవేళ స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర పాపాగ్ని నదీ తీరంలో వేంచేసిన గండి శ్రీ వీరాంజనేయ స్వామివారు ఈ ప్రాంత వాసుల కొంగు బంగారు స్వామివారిగా నెలవై పూజలందుకుంటున్నారు.
రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాపుణ్యక్షేత్రానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి మహా తేజో విరాజిత మంగళమూర్తిని అర్చకులు పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయంలో శ్రావణమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి తెప్పోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి పల్లకి సేవ జరిపారు. అనంతరం అమ్మవారికి ఆలయ పుష్కరిణిలో భక్తుల సమక్షంలో తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ చాముండేశ్వరీదేవి తెప్పోత్సవంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి శ్రావణమాస ఉత్సవ శోభతో దివ్యంగా భక్తులను కటాక్షిస్తున్నారు. పరమ పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సకల శుభాలను ఒసగే చల్లని దేవత శ్రీ భద్రకాళీదేవి సన్నిధిలో అర్చకులు ప్రత్యేకంగా పూజాధికారాలు నిర్వహించారు. గర్భాలయంలో సర్వశక్తి ప్రదాయినిగా అనుగ్రహించిన శ్రీ భద్రకాళీదేవిని భక్తులు భక్తి ప్రపత్తులతో దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా మూలమూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులం చేశారు. అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి సకల ఉపచారాధనను పూర్తి చేశారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ సీతారాములకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. భక్తులు శ్రీరామ శరణం మమ అని నామస్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో జానకిరాముల కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా మణిద్వీప వర్ణన జరిగింది. సకల లోకాలను పరిపాలించే జగజ్జనని శ్రీ లలిత త్రిపుర సుందరి నివసించే మహా సామ్రాజ్య వర్ణనే మణిద్వీప పట్టణం. అమ్మవారి సన్నిధిలో ముందుగా అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై మహిళలు ఎంతో శ్రద్ధా భక్తులతో సామూహికంగా మణిద్వీప వర్ణనను పారాయణం చేసి అమ్మవారి మెండైన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు రకాల మధుర పదార్థాలను ఘనంగా నివేదించి నీరాజన సమర్పణ గావించారు. నెల్లూరులోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతమ్మ తల్లికి సామూహిక కుంకుమార్చన సేవ జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా విశేషించి సౌభాగ్యకారకమైన పసుపు కొమ్ములతో అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం సంకల్ప పూజలతో భక్తుల చేత సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే నెల్లూరు వాసుల గ్రామదేవతగా కొలువుదీరిన చల్లని తల్లి శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. ముందుగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల చేత కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని అమ్మవారిని త్రికరణ శుద్ధిగా కుంకుమార్చనలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు.
కడప నగరంలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి దేవిని పట్టుచీర, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం విశేష పుష్పాలంకరణలతో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. వర్ణమయ సుగంధ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా కటాక్షించిన జగదాంబ శ్రీ చౌడేశ్వరి దేవిని భక్తులు కనులార దర్శించుకొని భక్తితో ప్రాణమిల్లారు. విశాఖ వాసుల కల్పతరువు అమ్మ శ్రీ కనక మహాలక్ష్మీదేవి సన్నిధిలో శ్రావణ శోభతో కాంతులేనుతోంది. సాగర తీరంలో నెలవైన సిరుల తల్లి శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. మెండైన దీవెనలను వరాలుగా కురిపించే చల్లని తల్లి శ్రీ కనక మహాలక్ష్మీదేవి సన్నిధిలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శ్రీచక్రానికి నవావర్ణ పూజ జరిగింది. మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి కృపను పొందారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవార పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా వాసవీదేవికి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు కుంకుమార్చనలతో సేవించారు. అనంతరం భక్తులు అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని స్తోత్ర పారాయణాదులతో సేవిస్తూ పలు రకాల వర్ణమయ సుగంధ పుష్పాలతో పుష్పార్చన సేవతో అమ్మను ఆరాధించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. వరంగల్ నగరంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించిన అమ్మవారికి సహస్రనామార్చన సహితంగా మంగళహారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత సకల జనులు సంతోషంగా ఉండాలని కోరుతూ మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి కూష్మాండ దీప సమర్పణ, నక్షత్ర హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయం, శ్రీ నారాయణమ్మ పేరంటాళ్లు ఆలయాలలో శ్రావణ మాస పూజలు వేడుకగా ప్రారంభమయ్యాయి. నిత్యారాధనల అనంతరం అమ్మవారిని అర్చకులు కవచధారణ, పుష్పమాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలు జరుపుకుని అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. దీపాలను వెలిగించి అమ్మవార్లకు నివేదించారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం గ్రామదేవత శ్రీ సుబ్బాలమ్మ తల్లి ఆలయం ప్రకృతి శోభతో ఆకట్టుకుంది. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా ఆలయాన్ని ఆద్యంతం పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఇక గర్భాలయంలో శ్రీ సుబ్బాలమ్మ తల్లి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలతో విశేష అర్చనలు జరిపి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఖమ్మంలోని ప్రసిద్ధ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఉపాలయంలో కొలువు తీరి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి అర్చకులు నిత్యార్చనలు నిర్వహించారు. తరువాత వెండి కవచ ధారణ, పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో దివ్యంగా అలంకరించారు. కుంకుమ పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.